Hi everyone, good morning. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. Yeah. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్లో? ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్? ఓకే, మీరు ఎలాగో పలకరు. సో ఇవాళ వచ్చేసి ఓన్లీ టాస్క్లు చేద్దాం. ఇవాళ వచ్చేసి ఫంక్షన్ సంబంధించిన టాస్క్లు ఫస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫర్ లూప్ యూస్ చేసుకొని కార్డ్ టాస్క్, నావ్ బార్ టాస్క్ చేసి చూపిస్తాను. ఓకే, టేబుల్ టాస్క్ మీకు టాస్క్ ఇస్తాను. కార్డు టేబుల్ నేను చేస్తాను. సార్ కార్డు నావ్ బార్ నేను చేస్తాను. టేబుల్ టాస్క్ మీకు ఇస్తాను. అండ్ ఇవన్నీ టుమారో చూద్దాం. సో అరే మెథడ్స్, సార్టింగ్ మెథడ్స్ ఇవన్నీ టుమారో అయిపోతాయి. నెక్స్ట్ వీక్లో ఇవన్నీ. ఓకే, సో ఇవాళ వచ్చేసి ఓన్లీ టాస్క్లే చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నిటిని రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది. సో ఫస్ట్ ఫంక్షన్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చేశాము. ఫంక్షన్స్ గురించి చేసిన టాస్క్ వచ్చేసి అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇమేజ్ డైనమిక్ చేంజ్ అండ్ పాస్వర్డ్. ఈ మూడు తీసుకుందాం. ఇక్కడ చేసిండేది అనమాట ఆల్రెడీ షో అండ్ హైడ్ పాస్వర్డ్ అనమాట. మనకి షో అండ్ హైడ్ పాస్వర్డ్లో మనం ఏం చేసాం, బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం షో చేసాం, అండ్ షో బటన్ క్లిక్ చేసినప్పుడు షో చేసాం, హైడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ చేసాం. ఈ రెండు కేసెస్లో ఏమేమి వెళ్తున్నాయి చెప్తారా? షో అని క్లిక్ చేసినప్పుడు ఏ వాల్యూ వెళ్తుంది, హైడ్ క్లిక్ చేసినప్పుడు ఏ వాల్యూ వెళ్తుంది? షో క్లిక్ చేస్తే ఏ వాల్యూ వెళ్తుంది, హైడ్ క్లిక్ చేస్తే ఏ వాల్యూ వెళ్తుంది? షో క్లిక్ చేస్తే టెక్స్ట్ పోతుంది. షో క్లిక్ చేస్తే టెక్స్ట్ వెళ్తుంది, హైడ్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ వెళ్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని నేను ఏం చేస్తానంటే విత్ పారామీటర్ ద్వారా నేను పాస్ చేస్తాను. ఇక్కడ చూడండి, షో అని క్లిక్ చేసినప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ లాగా నేను ఇక్కడ పాస్ చేస్తున్నా, టెక్స్ట్ అని పాస్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా హైడ్ క్లిక్ చేసినప్పుడు ఒక పారామీటర్ నేను పాస్ చేస్తాను, దట్ ఇస్ ద పాస్వర్డ్ అని పాస్ చేస్తున్నా. షో అని క్లిక్ చేసినప్పుడు, హైడ్ అని పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ రెండు కేసులో రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో సమ్ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నా, ఇక్కడ సమ్ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నా. ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తాను ఎక్స్, ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తాను. ఇదేంటంటే ఫంక్షన్ విత్ ద పారామీటర్ అనమాట. ఫంక్షన్ విత్ ద పారామీటర్. ఇప్పుడు ఈ కేసులో మనకు చూడండి అవుట్పుట్. ఎక్కడైనా సరే మనకు షో అని క్లిక్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, హైడ్ క్లిక్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఇలా మనకి వాల్యూస్ మనం పాస్ చేసినప్పుడు ఇలా రెండు ఫంక్షన్స్ ఎందుకు మనకి ఇక్కడ రెండెందుకు, మనకు ఒకటే సరిపోద్ది. అందుకోసం మీరు చూడండి, ఇక్కడ షో వన్ తీసుకుంటున్నా, లేకపోతే ఇక్కడ సమ్ XYZ, లేకపోతే ఏదో ఒకటి. చేంజ్ టైప్ అనేసి ఒక మెథడ్ తీసుకుంటున్నా, చేంజ్ టైప్ అనే మెథడ్. ఈ చేంజ్ టైప్ అనే మెథడే దీనికి కూడా తీసుకుంటున్నా. చేంజ్ టైప్. ఇక్కడ చేంజ్ టైప్ అనే మెథడ్లో మనకి టెక్స్ట్ ఉంది, చేంజ్ టైప్ అనే లో పాస్వర్డ్ ఉంది. దీనికి మొత్తానికి ఈ ఫంక్షన్ కాకుండా మనకి డైరెక్ట్గా మనకి చేంజ్ టైప్ మెథడ్. సిరీస్ ఎంత క్లియర్ అయిపోయింది చూడండి. మనకు మెథడ్ అంతా మెథడ్ సేమ్, చేంజ్ టైప్. ఇప్పుడు చేంజ్ టైప్లో మనకి టెక్స్ట్ని పాస్ చేస్తున్నాం, ఈ చేంజ్ టైప్ వచ్చినప్పుడు పాస్వర్డ్ పాస్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మనకు ఈ టెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడికి అసైన్ అయిపోద్ది. ఇక్కడ అసైన్ అవ్వగానే మనకు టైప్ వాల్యూ మనకు మారిపోద్ది. అదేవిధంగా సేమ్ పాస్వర్డ్ కూడా మనకి ఇక్కడ టైప్ వాల్యూ మారిపోద్ది. ఒక్క స్మాల్ ఫంక్షన్ అయిపోయింది చూడండి. క్లియరా? ఎనీ డౌట్? నో సార్. నెక్స్ట్ ఇది వస్తుంది ఇక్కడ డైనమిక్ వాల్యూ చేంజ్. ఈ డైనమిక్ వాల్యూ చేంజ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజెస్ చూడండి, ఎవ్రీ టైం మనకి ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3, ఇమేజ్ 4 ఇన్ని వాల్యూస్ తీసుకున్నా. ఈ అన్ని కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేయగానే, ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేయగానే ఈ ఇమేజ్లో ఉండే ఎస్ఆర్సి వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుంది. అదేవిధంగా ఇమేజ్ 2ని క్లిక్ చేయగానే ఈ ఎస్ఆర్సి వాల్యూ వెళ్తుంది, ఇమేజ్ 3ని క్లిక్ చేయగానే ఈ ఎస్ఆర్సి వాల్యూ వెళ్తుంది, ఇమేజ్ 4ని క్లిక్ చేయగానే ఈ ఎస్ఆర్సి వాల్యూ వెళ్తుంది. ఎవ్రీ టైం ఈ వాల్యూస్ వెళ్తున్నాయి. ఈ వాల్యూస్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ సింపుల్గా చూడండి, ఇమేజ్ 1 తీసుకున్నారు కదా, అన్నిటికీ ఐఎంజీ తీసుకుంటాను. ఎందుకంటే అన్నిటికీ సేమ్ మెథడ్ తీసుకుంటున్నా, అన్నిటికీ సేమ్ మెథడ్, వేరు డిఫరెంట్ కాకుండా అన్నిటికీ సేమ్ మెథడ్ తీసుకున్నాను. ఐఎంజీ అని తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం అన్నిట్లో వల్ల ఈ ఎల్ఎస్ అన్ని తీసి ఒక ఇమేజ్ మెథడ్ మాత్రం తీసుకుంటున్నాను, ఐఎంజీ మెథడ్ తీసుకుంటున్నాను. ఈ ఐఎంజీ మెథడ్లో ఈ వాల్యూ మనకు డైనమిక్గా రావాలి, ఇక్కడ ఉండే వాల్యూ డైనమిక్గా రావాలి. ఇక్కడ నేను రిసీవ్ చేసుకోవాలి, ఈ ఎక్స్ అనే వాల్యూ రిసీవ్ చేసుకుంటున్నాను. ఆ ఎక్స్ అనే వాల్యూ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ ఎక్స్ అనే వాల్యూస్లో మనకి ఏదైనా రాసుకోవచ్చు మీరు.
ఏదో ఒక పారామీటర్ అంతే, రిసీవ్డ్ పారామీటర్. అందుకు ఇక్కడి నుంచి మనం పాస్ చేయాలి వాల్యూని. ఇక్కడి నుంచి పాస్ చేయాలంటే డైరెక్ట్‌గా ఈ స్ట్రింగ్ వాల్యూనైనా మీరు పాస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌గా ఈ స్ట్రింగ్ వాల్యూనైనా మీరు డైరెక్ట్‌గా పాస్ చేసుకోవచ్చు. డబుల్ కోట్స్ ఏమైనా ఉన్నాయా? సింగిల్ కోట్స్. ఓకే. ఇదంతా సేమ్ లైన్‌లో వస్తేనే మనకు కుదురుతది. సేమ్ లైన్‌లోకి రావాలి ఇదంతా మొత్తం. ఇక్కడ నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తోంది ఇది. దాని బదులు నేనేం రాస్తానంటే ఇక్కడ చూడండి. దిస్ డాట్ అంటే ఈ ఇమేజ్ అనమాట. దిస్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అనమాట. దిస్ డాట్ గెట్ అట్రిబ్యూట్ బ్రాకెట్‌లో మనకి ఏ అట్రిబ్యూట్ మనం గెట్ చేయాలి? ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్ గెట్ చేయాలి. ఇది దిస్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అంటే ఈ ఇమేజ్ యొక్క ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌ని గెట్ చేస్తున్నాం. ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌ని గెట్ చేస్తే ఈ వాల్యూ గెట్ అవుతది. ఈ వాల్యూ గెట్ అయ్యేసి ఇక్కడికి వెళ్తది. అర్థమైందా ఇది నేను చెప్పింది? అట్రిబ్యూట్‌ని గెట్ చేస్తున్నాం అంతే. దీంట్లో అదే వాల్యూ అండ్ అదే విధంగా దీంట్లో కూడా సేమ్ వాల్యూ అండ్ దీంట్లో కూడా సేమ్ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ ఇది రిసీవ్ చేసుకుంటది. ఇక్కడ ఎక్స్ వాల్యూ రిసీవ్ చేసుకుంటది. ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తాం. చూడండి. క్లియర్? ఏం డౌట్ ఉందా? ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఫంక్షన్స్‌లో మనం ఇంతవరకు నేర్చుకునేది ఏంటంటే జస్ట్ ఫంక్షన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని మనం డిక్లేర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు ఈ ఫంక్షన్‌ని దీన్ని క్లిక్ చేయంగానే దీంట్లో వెళ్ళేది ఓన్లీ ఈ వాల్యూ మాత్రం వెళ్తోంది. ఈ వాల్యూ మాత్రం వెళ్తోంది. ఈ వాల్యూ మాత్రం వెళ్తోంది. ఈ వాల్యూ మాత్రం వెళ్తోంది. ఆ వాల్యూ నేనేం చేస్తానంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూని తీసుకొని వెళ్ళిపోతా. ఆ వాల్యూని తీసుకొని వెళ్ళాలంటే దిస్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సిలో ఉండే వాల్యూ మనకు గెట్ అవుతది. ఆ గెట్ అనే వాల్యూ ఇక్కడ అన్నమాట. క్లియరా? Yes, sir. నెక్స్ట్ ఇవి ఫంక్షన్స్ గురించనమాట. ఇంకా చాలా కేసెస్‌లో యూజ్ చేయొచ్చు. వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తర్వాత ఈ జావా స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ పంపిస్తాను. అప్పుడు మీరు వాటిని చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ వీటిని చూసి ఇంకా కొన్ని ప్రాక్టీస్ అయితే చేయండి మీరు. ఓకే. ఫంక్షన్ విత్ ద పారామీటర్ గురించనమాట ఇవి. నెక్స్ట్ కార్డ్ టాస్క్ అనమాట. కార్డ్ టాస్క్, నావ్ బార్ టాస్క్. ఫస్ట్ నావ్ బార్ టాస్క్ చేద్దాం. సో, ఇక్కడ మనకి వాల్యూస్ మార్చేద్దాం. జీరో 1 02 ఇక్కడ మనకి థర్డ్ వన్ నావ్ బార్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనకు బూస్ట్ స్ట్రాప్లో నుంచి నావ్ బార్ లేకపోతే మనకి ఆల్రెడీ టాస్క్ ఒకటి ఇచ్చాం కదా నావ్ బార్. ఆ నావ్ బార్ టాస్క్ నేను కాపీ చేస్తాను. అరేస్ యా ఇదే వాల్యూ ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తున్నా ఓపెన్ చేస్తాను ఇలా. ఇప్పుడు లింక్ అనేసి ఇలా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ లింక్‌కి మళ్ళీ యూఆర్ఎల్ కూడా ఒకటి ఉంటది. ఈ లింక్‌కి సెపరేట్ యూఆర్ఎల్ ఉంటది. ఈ లింక్‌కి సెపరేట్ యూఆర్ఎల్ ఉంటది. ఈ లింక్‌కి సెపరేట్ యూఆర్ఎల్ ఉంటది. ఇక్కడ హోమ్ అనుకోండి. home.html ఉంటది. home.html, about.html, service.html, contact.html, about.html ఇలా మనకి వీటి పేజెస్ కూడా ఉంటాయి మనకు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తంలో చూస్తే ఏ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి చెప్తారా? ఓన్లీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాల్యూస్‌లోనే ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఇదంతా కామన్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ కామన్ స్ట్రక్చర్‌లో మనకు ఏ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి? దీంట్లో ఏ వాల్యూ చేంజ్ అవుతోంది మనకు డైనమిక్‌గా? ఇక్కడున్న నేమ్ చేంజ్ అవుతది. ఇక్కడున్న హెచ్ఆర్ఎఫ్ చేంజ్ అవుతది. ఇక్కడ కూడా హెచ్ఆర్ఎఫ్ చేంజ్ అవుతది. నేమ్ చేంజ్ అవుతది. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ చేంజ్ అవుతది. నేమ్ చేంజ్ అవుతది. హెచ్ఆర్ఎఫ్ చేంజ్ అవుతది. నేమ్ చేంజ్ అవుతది. హెచ్ఆర్ఎఫ్ చేంజ్ అవుతది. నేమ్ చేంజ్ అవుతది. అన్నిట్లో హెచ్ఆర్ఎఫ్ నేమ్ చేంజ్ అవుతది. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటాను చూడండి. ఇదంతా నేనేం చేస్తానంటే లెట్ మెను ఆర్ నావ్స్ ఏదో ఒకటి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 1 అరే. ఈ అరేలో ఒక ఆబ్జెక్ట్ లాగా రాస్తున్నా. ఆబ్జెక్ట్‌లో అంటే మనం చేంజ్ అయ్యే వాల్యూ. నేమ్ వచ్చేసి మనకు హోమ్ అనమాట. నేమ్ హోమ్ వస్తే మనకు
యూఆర్ఎల్ ఏంది చేంజ్ అవుతుందంటే మనకు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ వస్తుంది, మనకు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ రాస్తాం, లేదనుకుంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రాస్తాము. హోమ్ పేజ్కి మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రాస్తాం. కానీ ఈ పేజెస్ లేవు ఇక్కడ, ఈ పేజ్ లేవు, జస్ట్ అజంప్షన్ చేసుకుంటున్నాం. ఈ హెచ్ఆర్ఈఫ్ వాల్యూ మారుతుంది. ఇప్పుడు హోమ్ అబౌట్ సర్వీస్ ఇచ్చినప్పుడు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అలా ఇస్తాం. అలా అజంప్షన్లో నేను డైనమిక్గా నేనేం చేస్తున్నా అంటే ఈ 2 వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి నేను అబౌట్ అండ్ ఇక్కడ మనకి అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ అదేవిధంగా మనకి సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్, సర్వీసెస్ అండ్ సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ అదేవిధంగా మనకి కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్ అదేవిధంగా మనకి రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ అదేవిధంగా లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. క్లియర్? అది ఒక్కొక్క ఆబ్జెక్ట్ రాసుకున్నాం అంటే ఒక్కొక్క వాల్యూకి ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఒక్కొక్క వాల్యూకి ఒక ఆబ్జెక్ట్, ఒక్కొక్క వాల్యూకి ఒక ఆబ్జెక్ట్, ఒక్కొక్క వాల్యూకి ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు మనకు కామన్గా ఉండే స్ట్రక్చర్లో ఒక కామన్ స్ట్రక్చర్ మాత్రం పెట్టుకొని రిమైనింగ్ అంతా తీయేస్తాను. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటి మాత్రం పెట్టుకున్నా, రిమైనింగ్ అంతా తీయేశాను. ఒకటి మాత్రం పెట్టుకున్నా, రిమైనింగ్ అంతా తీయేశాను. ఇప్పుడు ఇక్కడ ఇదంతా లూపింగ్ చేయాలి. లూపింగ్ చేయాలంటే కళ్ళు మూసుకొని మీరు రాసేయండి. ఫస్ట్ లెట్ ఎనీ ఒక వేరియబుల్ నేమ్, ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్, ఫర్ లెట్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, i ఈక్వల్ 0. నెక్స్ట్ అదేవిధంగా i లెస్ దాన్ navs డాట్ లెంత్, నెక్స్ట్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి, p ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్ ఇచ్చేయాలి. బ్యాక్ స్టిక్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ కాన్సెప్ట్ చెప్పాను. ఈ బ్యాక్ స్టిక్స్ లోపలే ఏదైతే కామన్ స్ట్రక్చర్ లైక్ మనం బైండ్ చేయాలో కామన్ స్ట్రక్చర్ నేను కట్ చేస్తున్నా. ఆ కామన్ స్ట్రక్చర్ మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నా. ఈ కామన్ స్ట్రక్చర్లో మనకి డైనమిక్గా చేంజ్ అవ్వాల్సింది ఏంది, ఇక్కడ ఉన్న నేమ్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ మనకి డైనమిక్గా చేంజ్ అవ్వాలంటే డాలర్ బ్రాకెట్, ఇక్కడ మనకు navs స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ i డాట్ నేమ్ రావాలి. అండ్ అదేవిధంగా మనకి ఇదే వాల్యూ మనకి ఈడ హ్యాష్లో ఇక్కడ మనకు i డాట్ యూఆర్ఎల్ రావాలి. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం పీలెక్ స్టోర్ అవుతుంది. పీలెక్ స్టోర్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ ఇక్కడ రాయలేదు మనం, యూవెల్ లోపల ప్లేస్ అవ్వాలి. మనకు యూవెల్ లోపల ప్లేస్ అవ్వాలి కాబట్టి యూవెల్కి ఐడి రాస్తున్నాం. ఐడి ఈక్వల్ టు మెనూ అని పెట్టుకుంటాం. ఇప్పుడు మెనూ ఇక్కడ మెనూ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ పి, అంతే. హోమ్ అబౌట్ సర్వీస్ కాంటాక్ట్ రిజిస్టర్ లాగిన్ కావాలంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఇన్స్పెక్ట్ చేస్తే మనకు కొలాప్సిబుల్ యూవెల్ ఎల్ అవుతుంది చూడండి. యాంకర్ ట్యాగ్ ఇండెక్స్, అదేవిధంగా మనకి అబౌట్ సిరీస్ హెచ్ఆర్ఈఎఫ్ ఇండెక్స్, హెచ్ఆర్ఈఎఫ్ అబౌట్ అండ్ అదేవిధంగా హెచ్ఆర్ఈఎఫ్ ఇలాగ సిరీస్. ఈ వాల్యూస్ మొత్తం అన్నీ మనకి చేంజ్ అవుతుంది. ఈ డైనమిక్గా వచ్చాయి. మన దాంట్లో ఏం లేదు, ఇక్కడ మన దాంట్లో డిజైనింగ్ ఏం లేదు, ఎంత వచ్చాయి. ఇప్పుడు మనకి ఇంకొక మెనూ ఏదైనా సరే పెంచుకోవాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేస్తాం, పేజ్ క్రియేట్ చేస్తాం. మనం మాన్యువల్గా పేజ్ క్రియేట్ చేయాల్సిందే. పేజ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం వాల్యూ ఇచ్చామనుకోండి, బ్లాగ్ ఇస్తున్నా అండ్ ఇక్కడ మనకి బ్లాగ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తున్నా. నా సిరీస్ బ్లాగ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా మీరు ప్రతిదీ స్ట్రక్చర్లో రాయకుండా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా రీడ్ అయిపోద్ది. దిస్ ద లాజిక్. క్లియరా? అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ కాన్సెప్ట్, మీకు రియల్ టైంలో ఇదే అనమాట. నెవర్ విత్ డ్రాప్ డౌన్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పటి వరకు మనం డ్రాప్ డౌన్ లేకుండా చేసాం. ఇన్ కేస్ డ్రాప్ డౌన్ ఉంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో విత్ డ్రాప్ డౌన్ ఉండే స్ట్రక్చర్, సో బూస్ట్రాప్కి వెళ్తున్నా అండ్ బూస్ట్రాప్ 5 అండ్ నావ్ బార్కి వెళ్తున్నా. నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్లో మనకి ఇది నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్, ఇది మనకు సపరేట్ మెనూ లాగా ఉండాలి. డ్రాప్ డౌన్ అయితే ఇలా ఉండాలి.
డ్రాప్ డౌన్ అయితే ఇలా ఉండాలి, డ్రాప్ డౌన్ కాకపోతే నార్మల్గా ఉండాలి. ఇప్పుడు ఈ కేసెస్లో చేంజ్ అవుతున్న వాల్యూస్ ఏంటి చెప్తారా? చేంజ్ అవుతున్న వాల్యూస్ ఏదైనా సరే డ్రాప్ డౌన్ మెనూ ఇవ్వాలంటే చేంజ్ అవుతున్న వాల్యూస్ ఏంటి? ఇక్కడ లైన్ నెంబర్ అని చెప్పండి, లేదనుకుంటే ఏదైనా సరే చదవండి. ఇక్కడ మనకు చేంజ్ అయ్యే వాల్యూస్ ఏంటి? హెచ్ఆర్ఈఎఫ్, ఓకే, నేమ్, ఓకే, అప్ డౌన్ ఐటమ్ క్లాస్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మీకు డ్రాప్ డౌన్ లేకుండా ఉండే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను, డ్రాప్ డౌన్ ఉండే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ డ్రాప్ డౌన్ లేకుండా ఉండే స్ట్రక్చర్ అంటే ఇది nav ఐటమ్, nav లింక్, దిస్ ద స్ట్రక్చర్. అండ్ అదేవిధంగా సేమ్ డ్రాప్ డౌన్ ఉండే స్ట్రక్చర్ కూడా nav ఐటమ్ ఉంది, యాంకర్ ట్యాగ్ ఉంది, nav లింక్ ఉంది. ఇది ఎక్కడైతే ఉందో ఇది కూడా అలాగే ఉంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది సపరేట్ ఒక మెనూ అనమాట. సపరేట్ మెనూ అనమాట. ఆ సపరేట్ మెనూకి ఏమేమి ఉంది? హెచ్ఆర్ఈఎఫ్ ఉంది, నేమ్ ఉంది, హెచ్ఆర్ఈఎఫ్ ఉంది, నేమ్ ఉంది, హెచ్ఆర్ఈఎఫ్ ఉంది, నేమ్ ఉంది. ఇదేంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఉన్న మెయిన్ యూఆర్ఎల్, మెయిన్ నేమ్ అనమాట. దాంట్లో మళ్ళీ సబ్ యూఆర్ఎల్ ఉంది. సబ్ యూఆర్ఎల్, సబ్ నేమ్, సబ్ యూఆర్ఎల్, సబ్ నేమ్ అనమాట. దీన్ని ఎలా రాస్తాము అంటే ఇప్పుడు సర్వీసెస్‌కి మన డ్రాప్ డౌన్ ఉంది. దాన్ని సెపరేట్‌గా ఒక మెనూ తీసుకోవాలి. సపోజ్ నేనేం చేస్తున్నా అంటే సబ్ అని తీసుకుంటున్నా. సబ్. ఈ సబ్ అనేది అనదర్ అరే అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈ సబ్ అనేది అనదర్ అరే. అరేలో మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ ఉంటది. ఇట్స్ ఏ నేమ్ మళ్ళీ. నేమ్‌లో మనకేం చేస్తున్నా అంటే వెబ్ డిజైన్ రాస్తున్నా. వెబ్ డిజైన్ అండ్ యూఆర్ఎల్ మన చాయిస్ అది. వెబ్ డిజైన్ డాట్ హెచ్టీఎంఎల్. అండ్ అదే విధంగా మనకి కామా వెల్, కామా వెల్. ఇక్కడ మనకి వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి వెబ్ డిఈవి అండ్ అదేవిధంగా ఎస్ఈఓ, ఎస్ఈఓ డాట్ హెచ్టీఎంఎల్. ఓకే, వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఎస్ఈఓ. ఓకే, సబ్ మెను. ఇప్పుడు ఇది సబ్ ఉంది కాబట్టి, ఈ సబ్ ఉంది కాబట్టి డ్రాప్ డౌన్ ఉంది. ఇన్ కేస్ మిగతా వాటికి డ్రాప్ డౌన్ ఉందా లేదా చెక్ చేయాలంటే వి రైట్ సబ్ ఆల్సో. సబ్ ఎంటీ సబ్ రాస్తాం. మిగతా వాటికి డ్రాప్ డౌన్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే అనదర్ సబ్ రాస్తాం, బట్ ఎంటీ సబ్ రాస్తాం. డ్రాప్ డౌన్ ఉంది ఏమవుతుంది? మెనూ వాల్యూస్ ఉంటాయి. డ్రాప్ డౌన్ ఉంది అంటే సబ్కి లెంత్ ఉంటుంది. డ్రాప్ డౌన్ లేదు అంటే సబ్కి లెంత్ ఉండదు. ఇప్పుడు నేను అదే లాజిక్లో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఈ లాజిక్లో నేను రాస్తున్నా అంటే ఇఫ్ ఇఫ్ వాల్యూలో ఇక్కడ నౌస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ సబ్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయితే, డబుల్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనకి డ్రాప్ డౌన్ లేదు అన్నట్టు. ఇప్పుడు డ్రాప్ డౌన్ ఇక్కడ దేనికి ఉంది? సర్వీసెస్కి ఉంది. ఇప్పుడు సర్వీసెస్ అనేది నాకు ప్రింట్ అవ్వకూడదు. సర్వీసెస్ అని నాకు ప్రింట్ అవ్వకూడదు. చూడండి, హోమ్, అబౌట్, కాంటాక్ట్, రిజిస్టర్, లాగిన్, బ్లాగ్ అనమాట. అండ్ అదే సబ్ వచ్చేసి అబౌట్కి కూడా నేను ఇస్తాను. అదే సబ్ నేను ఏం చేస్తాను అంటే అబౌట్కి ఏం చేస్తానంటే ఇక్కడ నేమ్ వచ్చేసి మనకు టీమ్, నేమ్ టీమ్, నేమ్ టీమ్ కామా యూఆర్ఎల్ టీమ్ డాట్ హెచ్టీఎంఎల్ ఇస్తున్నాం. ఓకే, టీమ్ డాట్ హెచ్టీఎంఎల్ ఇస్తున్నాం. నా సిరీస్ ఇదండి. అబౌట్ కూడా రావట్లేదు, హోమ్ అబౌట్ లేదు, సర్వీసెస్ కూడా లేదు. ఎందుకంటే వాడికి డ్రాప్ డౌన్ ఉంది. ఇప్పుడు డ్రాప్ డౌన్ ఉండే స్ట్రక్చర్కి ఏం రాయాలి? ఇక్కడ లాజిక్. ఇప్పుడు ఇఫ్ అంటే ఇది, అంటే ఎల్స్ అంటే డ్రాప్ డౌన్ ఉండే వాటికి ఎలా రాయాలి? ఫస్ట్ మనకి దీంట్లో ఉండే నేమ్ యూఆర్ఎల్ మాత్రమే డైనమిక్గా ప్రింట్ చేయాలి. రిమైనింగ్ అంతా కాన్స్టెంట్ అనమాట. ఈ కేసెస్లో మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కాన్స్టెంట్, ఇవాళ వరకు ఇదంతా కాన్స్టెంట్, ఇదంతా కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూని ఈ కాన్స్టెంట్ వాల్యూని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం చూడండి. సో ఫస్ట్ మనకి ఈ ఎల్స్లో సపోజ్ ఇక్కడ కదా
ఇక్కడ ఎల్స్లో నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇక్కడ పీ ప్లస్ ఈక్వల్ టు ఒక బ్యాక్ స్టిక్స్ పెట్టుకున్నాను. ఈ బ్యాక్ స్టిక్స్ లోపల ప్రజెంట్ ఏదైతే మనకు కాన్స్టెంట్ ఉందో అది తీసుకుంటాను. కాన్స్టెంట్ ఏముంది ఇక్కడంతా ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ వేల్ వరకు కట్ చేస్తున్నా. ఇదంతా ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, మళ్ళీ పీ ప్లస్ ఈక్వల్ టు మళ్ళీ బ్యాక్ స్టిక్స్. ఈ బ్యాక్ స్టిక్స్ లోపల నెక్స్ట్ కామన్గా ఏముంది, అబ్జర్వ్ చేయండి నీట్గా. ఈ వెల్ ఇది ఉంది, ఈఎల్ఐ ఈ వెల్ ఇది. ఇది ఒకటి ఎండ్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కాన్స్టెంట్గా ఉంది, ఇది కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు లూపింగ్ అవ్వాల్సింది ఈ మిడిల్లో లూపింగ్ అవ్వాలి, ఈ మిడిల్లో లూప్ అవ్వాలి. ఈ మిడిల్లో ఎలా అవ్వాలి, ఫస్ట్ ఫర్ లూప్. ఫర్ ఇక్కడ ఐ రాయకూడదు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఐ ఉంది. లెట్ జే ఈక్వల్ టు 0 అండ్ జే లెస్ దాన్ నౌ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ సబ్ డాట్ లెంత్ అండ్ జే ప్లస్ ప్లస్ దిస్ ద వాల్యూ. చూడండి, ఈడ మాత్రం లూపింగ్ అవ్వాలి. ఆ లూపింగ్ అవ్వాల్సిన వాల్యూ ఏంటి, ఇక్కడ ఉండే వాల్యూ, ఇక్కడున్న వాల్యూ. ఇది ఒకటి తీసుకుంటున్నా. ఇదంతే, మళ్ళీ మిగతాడిని అవసరం లేదు మనకి, ఇంకా మిగతాడిని అవసరం లేదు. ఈ లూపింగ్ అయ్యే వాల్యూ ఈ ఫర్ లోపల మనకి మళ్ళీ పీ ప్లస్ ఈక్వల్ టు మళ్ళీ బ్యాక్ స్టిక్స్. ఆ బ్యాక్ స్టిక్స్ లోపల మనకి ఈ వాల్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ సబ్లో ఉండే నేమ్ అనమాట. సబ్లో ఉండే నేమ్ అంటే ఎలా వస్తుంది మనకు, డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ నౌ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ సబ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ జే డాట్ నేమ్ అనమాట. సేమ్ అదేవిధంగా మనకి ఇది అర్థం చేసుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్క స్టెప్ వచ్చేసి మీరు చూసి నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకు యూఆర్ఎల్ సిరీస్ నౌ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ సబ్ జే అంటే మనకు ఏదైతే డ్రాప్ డౌన్ ఉంటుందో అది. సేమ్ ఇక్కడ కూడా మనకి రావాలి కదా. ఇక్కడ ఏం కావాలి మనకి, సేమ్ ఇక్కడ డైరెక్ట్గా నేను రాయేస్తున్నా. ఇక్కడ ఉండే వాల్యూసే మనకు రావాల్సింది. ఈ హెచ్ఆర్ఈఫ్లో మనకి నౌ స్క్వేర్ బ్రాకెట్ ఐ యూఆర్ఎల్ అండ్ అదేవిధంగా ఇక్కడ నేమ్ అనమాట. అండ్ ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ దగ్గర మనకి నౌ ఆఫ్ ఐ డాట్ నేమ్. ఇది డ్రాప్ డౌన్ ఉండే వాల్యూ మనకు వస్తుంది. డ్రాప్ డౌన్ ఉండే వాల్యూ యొక్క యూఆర్ఎల్, డ్రాప్ డౌన్ వాల్యూ ఉండే నేమ్ అనమాట. అండ్ దాంట్లో ఉండే డ్రాప్ డౌన్ సబ్ డ్రాప్ డౌన్. ఇది క్లియర్. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి, అబౌట్ టీమ్ అనేసి ఉంది. సర్వీసెస్లో మనకు వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఎస్ఈఓ. ఇలా మీరు ఎక్కడైనా సరే మీరు వాల్యూ సబ్ మెనూ ఇవన్నీ ఇచ్చారనుకుంటే ఆ వాల్యూకి మాత్రమే మనకు మెనూ వస్తుంది. ఇప్పుడు మనకు టీమ్ ఉంది, మనకు ఇంకోటి ఇస్తాను నేను ఇక్కడ రివ్యూస్ డాట్ హెచ్టిఎంఎల్. సిరీస్ అబౌట్లో మనకి టీమ్ రివ్యూస్. ఓకే, రివ్యూస్ క్లియర్ దిస్. ఇలా అనమాట. నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్. ఇది ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇప్పుడు సేమ్ పేజ్లోనే నేను కార్డ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఇదంతా నేనేం చేస్తానంటే సపరేట్గా నేను తీసుకుంటున్నా. చూడండి, కార్డ్ డిజైన్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఈ కోడ్ మొత్తం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే నావ్కు సంబంధించిన కోడ్ మొత్తాన్ని నేను కట్ చేసుకొని నావ్ మెనూలో పెట్టేసుకుంటున్నాను. ఇదంతా కట్ చేస్తున్నా. ఒక జేఎస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫోల్డర్ జేఎస్ అనే ఫోల్డర్. ఈ జేఎస్ లోపల నేను ఏంటంటే నావ్స్ డాట్ జేఎస్ అంటే నావ్ బార్ సంబంధించిన కోడింగ్. ఇది నావ్ డాట్ జేఎస్ అనమాట. ఇదంతా నావ్ బార్ సంబంధించిన కోడ్. నెక్స్ట్ అదేవిధంగా ఆ నావ్ బార్ సంబంధించిన కోడ్ని నేను ఇక్కడ లింకప్ చేయాలి. ఇప్పుడు మనకు డిఫాల్ట్గా ఇది ఓపెన్ చేసామంటే మనకి ఏం జరగదు, ఇక్కడ ఏం యాక్షన్ జరగదు. ఇక్కడ ఇప్పుడు ఈ జేఎస్ మనం ఇక్కడ లింకప్ చేయాలంటే ఎస్ఆర్సి ఈక్వల్ టు డాట్ స్లాష్ జేఎస్ స్లాష్ నావ్స్.
ఇక్కడ ఎక్స్టర్నల్ జేఎస్లో ఇచ్చాను నేను. ఇక్కడ ఇలా. నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా నేను ఏం చేస్తున్నా అంటే దీనికి సంబంధించిన అంటే కార్డ్కి సంబంధించిన డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకి కార్డ్ డాట్ జేఎస్, ఈ కార్డ్ డాట్ జేఎస్కి మనం రాద్దాం. ఈ కార్డ్ డాట్ జేఎస్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ లింకప్ చేయాలి. స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు డాట్ స్లాష్ జేఎస్ స్లాష్ కార్డ్ డాట్ జేఎస్ ఇలా. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ చేద్దాం. నావ్ బార్ కింద నేను డిజైన్ చేస్తాను, మళ్ళీ తర్వాత ఏదైనా సరే చూద్దాం. ఫస్ట్ డిజైన్ నేను ఏం చేస్తానంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన టాస్క్ మళ్ళీ చేసుకొని రావాలి మీరు. దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది మొత్తం అంతా. ఫస్ట్ నేను ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. సెక్షన్ ఇది కోర్స్ సెక్షన్ అనుకోండి, ఏదైనా సరే. ఐడి ఈక్వల్ టు కోర్సెస్, ఐడి ఈక్వల్ టు కోర్సెస్. ఈ కోర్సెస్లో ఫస్ట్ నేను డివ్ డాట్ రో తీసుకుంటున్నాను. ఇదంతా డిజైనింగ్ అనమాట. డివ్ డాట్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 4 డాట్ కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 6 కాల్ ఐఫన్ 12. ఇలాంటివి నాకు ఎన్ని కావాలంటే 6 కావాలనుకుంటున్నా. ఇంటూ స్టార్ చూడండి, మొత్తాన్ని కంటిన్యూషన్ రాసి స్టార్ ఇంటూ 6 రైట్ చూడండి. ఇప్పుడు అన్నిట్లో ఒకేసారి రాయాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. ఆల్ట్ పట్టుకొని ఈ మిడిల్లోనే క్లిక్ చేయండి, వేరే చోట ఉండకూడదు. ఆల్ట్ పట్టుకొని ఈ మిడిల్లోనే ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయకుండా ఎంటర్నే యూజ్ చేసుకొని రాయండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ఒక్కసారి రాస్తే మొత్తం అన్ని, ఇదంతా షార్ట్ కట్స్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్ షార్ట్ కట్స్, లేదనుకుంటే మీరు మాన్యువల్గా రాసుకోవచ్చు. డివ్ డాట్ కార్డ్ అని రాస్తున్నా. డివ్ డాట్ కార్డ్ అండ్ డాట్ హెచ్ ఐఫన్ 100 హైట్ 100 అనమాట. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ దీంట్లో డివ్ డాట్ కార్డ్ బాడీ, కార్డ్ బాడీ. నెక్స్ట్ అదేవిధంగా H2 ఇక్కడ ఎనీ నేమ్ అనమాట, యాంగులర్ అనేసి ఇస్తున్నా, యాంగులర్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఒక పారాగ్రాఫ్ లోవర్ ఎం అనమాట. ఇప్పుడు వీటికి చూద్దాం చూడండి, అన్నిటికీ ఉంది ఇట్లా. మీరు ఏది యూజ్ చేయ అంటే ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఓన్లీ యారోస్ ఇవే యూజ్ చేయాలి మీరు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎక్కడైనా సరే కార్డ్ బాడీలో మనకి టెక్స్ట్ వచ్చిందంటే దానికి కార్డ్ టెక్స్ట్ అనేసి ఇవ్వాలి, కార్డ్ టెక్స్ట్ అనేసి ఇవ్వాలి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కార్డ్ టైటిల్ అనేసి ఇవ్వాలి, కార్డ్ టైటిల్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మార్జిన్ బాటమ్ కూడా ఇచ్చేద్దాం. మార్జిన్ బాటమ్ ఒక 3 ఇస్తున్నాం అన్నిటికీ. అండ్ అదేవిధంగా మనకు ఈ పారాగ్రాఫ్ తర్వాత నేను ఒక బటన్ తీసుకుంటున్నా. బటన్లో మనకి రూపీస్ అంటే కాస్ట్ అనమాట. రూపీస్ వచ్చేసి మనకు ఒక 15,000, అన్నీ ఒకటే వాల్యూస్ ఇస్తున్నాయి ఇక్కడ 15,000. నెక్స్ట్ అదేవిధంగా డ్యూరేషన్ ఇస్తున్నా. బటన్ డ్యూరేషన్ ఇక్కడ మనకు ఒక 45 days. మళ్ళీ కావాలంటే వాల్యూస్ చేంజ్ చేద్దాం, మనకి వాల్యూస్ చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లాసెస్ రాయాలి కదా బటన్కి. ఉందా వీటికి ఉందా? ఓకే, అన్నిటికి ఉంది. సో క్లాస్ ఈక్వల్ నేను ఏంటంటే అన్ని టైమ్స్ రాసే బదులు ఒకసారిగా రాస్తే ఎంత అయిపోద్దని రాసుకుంటున్నా. మీరైతే మొత్తం అంతే రాయండి. బీటీఎన్ ప్రైమరీ నేను ఒకసారి రాస్తే కిందంతా మొత్తం అప్డేట్ అయిపోతుంది మనకి. ప్రైమరీ అండ్ అదేవిధంగా క్లాస్ బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ అండ్ అదేవిధంగా మనకి MX2. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇంకో బటన్ తీసుకుంటున్నా. బటన్ రీడ్ మోర్ క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ అండ్ బీటీఎన్ ఇన్ఫో సిరీస్. అన్నిటికీ ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి కార్డ్ బాడీ పైన మనకి ఇమేజ్ కావాలి అన్నిటికీ. సో అందుకోసం మనకి కార్డ్ బాడీ పైన నేను ఐఎంజీ ట్యాగ్లో మనకి సో మళ్ళీ కావాలంటే ఫైల్ పాదిద్దాం. స్టైల్లో ఇస్తున్నాం. స్టైల్లో విడ్త్ 100% అండ్ అదేవిధంగా హైట్ ఒక 250 పిక్సెల్. ఇక్కడ మనకి ఇవ్వలేదు. ఇక్కడ నేనేం చేస్తానంటే డాట్ / ఇమేజెస్ / నేను వాల్యూ మళ్ళీ రాసుకుంటాను. సిరీస్ ఇదంతా స్ట్రక్చర్. ఇప్పుడు చూద్దాం, మనకి ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. సిరీస్ ఇక్కడ ఇమేజెస్ మనకి లేవు, ఇమేజ్ లేవు. ఇక్కడ రో ఉంది, మొత్తం అంతా ఉంది. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కంటైనర్ ఇవ్వాలి. ఎందుకంటే రో యూజ్ చేస్తే కంపల్సరీ మనకు క్లాస్ నేమ్ వచ్చేసి దీనికి రాసిన క్లాస్ కంటైనర్.
కంటెంట్. నెక్స్ట్ ఇది కొద్దిగా స్పేసింగ్ ఉండాలి టాప్‌లో. మార్జిన్ టాప్ ఒక 5 ఇస్తున్నాం. దానికన్నా ముందు మనకేం చేద్దామంటే H1 వచ్చేసి మనకు ఐలాండర్ కోర్స్ లిస్ట్ అనేది రాస్తున్నాం. అండ్ ఒక హెడ్డింగ్‌కి క్లాస్ నేమ్ ఈక్వల్ టు టెక్స్ట్ సెంటర్ టెక్స్ట్ డేంజర్ MY4 ఇలా కోర్స్ లిస్ట్ ఐలాండ్ కోర్స్ లిస్ట్. ఇప్పుడు ఇమేజెస్ ఇస్తే అంత బ్రహ్మాండంగా ఉంటుంది మనకి. ఇమేజెస్ అన్నీ ఇస్తే మనకి నీట్‌గా ఉంటుంది. ఇమేజెస్ మనకి కొన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. సో మనకి ఎక్కడైనా సరే ఇమేజెస్ ఉండేవి కాపీ పేస్ట్ చేస్తాను. 1 మినిట్ ప్లీజ్. యాహ్! ఇదే ఫోల్డర్ కాపీ చేసుకుందాం. ఇదే ఫోల్డర్ కాపీ చేసుకొని ఇదంతా డిజైనింగ్ పార్ట్ అనమాట. ఎక్కువగా ఏం నేను చేయలేదు. డిజైన్ నౌ సీ ఇమేజెస్. ఇప్పుడు మనకి ఒక్కొక్క ఇమేజ్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనకి ఇమేజ్ స్లాష్ యాంగులర్ ఇస్తున్నా. ఇక్కడ మనకి యాంగులర్ అనే ఇచ్చేస్తున్నా. యాంగులర్ అనేసి. నెక్స్ట్ అదేవిధంగా డాట్/రియాక్ట్ అందాం. ఇక్కడ మన దగ్గర రియాక్ట్ ఇమేజ్ ఉంది. సో ఇక్కడ మనకు నేమ్ వచ్చేసి మార్చేసుకుందాం. రియాక్ట్ చేసి ఇక్కడ మనకు ఫీజు వచ్చేసి మనకు 15,000 ఇక్కడ మనకి 12,000 మార్చుకుందాం. కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఇక్కడ డ్యూరేషన్ మనకు 45 డేస్, ఇక్కడ మనకి 60 డేస్. నెక్స్ట్ రియాక్ట్ జేఎస్. నెక్స్ట్ వచ్చేసి మనకు నోట్ జేఎస్ తీసుకుందాం. నోట్ జేఎస్ అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ 20,000. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇమేజ్ కావాలంటే /నోట్ జేఎస్. నా దగ్గర ఇమేజ్ అంతే ఉంది. ఇది నోట్ జేఎస్. నెక్స్ట్ అదేవిధంగా మనకి /జావా తీసుకుందాం. జావా అండ్ అదేవిధంగా నేమ్ వచ్చేసి మనకు జావా. నెక్స్ట్ ఇక్కడ మనకి 18,000 అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 90 DS. నెక్స్ట్ అదేవిధంగా మనకి /పైథాన్ అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి మనకి పైథాన్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మనకు 16,000. ఇక్కడ మనకి 70 డేస్. నెక్స్ట్ అదేవిధంగా మనకి రీడ్ మోర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ఇమేజ్ ఏముందంటే మనకి ఇక్కడ HTML ఇమేజ్ ఉంది. సో ఇక్కడ మనకి HTML అండ్ అదేవిధంగా మనకి ఒక 5,000. ఇలా డ్యూరేషన్ 10 డేస్ లేదా 20 డేస్ పెడదాం. 20 డేస్ ఎందుకంటే HTML అండ్ CSS ఉంటుంది ఆ ఇమేజ్ అనమాట. సో HTML అండ్ CSS దానికి వచ్చేసి మనకు యా నా సీరియస్ అవుట్పుట్ ఇప్పుడు మనకి ఇప్పుడు అవుట్పుట్ చూడండి. గుడ్. ఎంత నీట్గా ఉంది చూడండి మనకి ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ అన్నిట్లో స్ట్రక్చర్ అంతా సేమ్గా ఉంది. ఈ స్ట్రక్చర్ సేమ్గా ఉంది, ఈ స్ట్రక్చర్ సేమ్గా ఉంది, ఈ స్ట్రక్చర్ సేమ్గా ఉంది, అన్ని స్ట్రక్చర్ సేమ్గా ఉన్నాయి. మారుతున్న వాల్యూస్ ఏంటి చెప్తారా? ఈ స్ట్రక్చర్కి మారుతున్న వాల్యూస్ ఏంటి? యాంగులర్కి రియాక్ట్ ఉండే స్ట్రక్చర్కి ఏమేమి వాల్యూస్ మారుతున్నాయి ఇక్కడ? దేర్ ఆర్ నాట్? ఉన్నారా లేరా? fee and duration time. అర్థం కాలేదు. Fee and duration days. నాకు అర్థం కాలేదు మా మీరు చెప్పేది. ఈ రెండు స్ట్రక్చర్స్లో ఏ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి మనకు డిఫరెంట్గా ఉన్నాయి వాల్యూస్. ఇమేజ్ డిఫరెంట్గా ఉంది, నేమ్ డిఫరెంట్గా ఉంది, కంటెంట్ డిఫరెంట్గా ఉంది, ఫీజ్ డిఫరెంట్గా ఉంది, డ్యూరేషన్ డిఫరెంట్గా ఉంది, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ బట్ స్ట్రక్చర్ అంతా సేమ్. ఇట్స్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, బట్ స్ట్రక్చర్ అంతా సేమ్గా ఉంది. ఈ వాల్యూస్ అన్నీ ఏంటంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అనమాట. ఇమేజ్, నేమ్, కంటెంట్, ప్రైజ్, డ్యూరేషన్ ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అనమాట మనకి. ఇవి వాటి వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దానికి. అందుకోసం మనం ఇప్పుడు ప్రతి
నేమ్‌కి ప్రతి నేమ్‌కి కలర్ మార్చాలంటే చాలా కష్టం. ప్రతి నేమ్‌కి కలర్ మార్చడం చాలా కష్టం. ప్రతి నేమ్‌కి ఏదైనా కంటెంట్ కలర్ ఇవ్వాలంటే చాలా కష్టం. ప్రతి ఫీజ్‌కి ఏదైనా సరే యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా చాలా కష్టం. అంటే ఫీజ్ డిక్రీజ్ చేయాలన్నా, ఇంక్రీజ్ చేయాలన్నా చాలా కష్టం. ఇలాంటి కేసెస్‌లో మనకి జావా స్క్రిప్ట్‌లో మనకేం చేస్తామంటే అన్నిటిని ఒకసారి రాస్తాం. ఇక్కడ మనకి ప్రతి వాల్యూకి మనకు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కోర్సెస్‌లో ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్‌కి ఉండే ప్రాపర్టీస్ అనేది 2 సేమ్ ఆబ్జెక్ట్ అని సపోజ్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్ అనేది వాటి ప్రాపర్టీస్ సేమ్‌గా ఉంటాయి. వాటి వాల్యూస్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. సేమ్ ఇప్పుడు మనకి ఈ కోర్సెస్ అన్నిటికి ప్రాపర్టీస్ సేమ్‌గా ఉంటాయి. వాటి వాల్యూస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ వాల్యూస్ ఏంటంటే మనకు లెట్ కోర్సెస్ ఈక్వల్ టు ఒక అరే తీసుకుంటున్నా. ఈ అరేలో ఫస్ట్ ఆబ్జెక్ట్ రాస్తున్నా. ఫస్ట్ ఆబ్జెక్ట్‌లో నేమ్. కానీ అన్నిటికి రాసే ముందు ఫస్ట్ మీరేం రాయాలంటే ఐడీ రాయండి. ఐడీ వచ్చేసి మీరు జనరేట్ చేసుకుంటారు మనకు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐఎల్‌టి 1001 అని రాస్తున్నా. ఒక కోడ్ రాస్తున్నా. ఇట్స్ ఏ ఒక కోర్స్ యొక్క ఐడీ అనమాట. ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. యూనిక్‌గా ఉంటాయి ఐడీస్ అన్నీ. ఫస్ట్ కోర్స్ మనకు ఈ ఐడీ ఉంటది. బట్ ఈ ఐడీ అనేది రిపీట్ అవ్వదు మనకి. డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే యాంగులర్ అని రాస్తున్నా. యాంగులర్ అండ్ అదే విధంగా కామా. నెక్స్ట్ అదే విధంగా ఇమేజ్ అనమాట. ఈ కోర్స్ యొక్క ఇమేజ్. ఇమేజ్ ఏంటి మనకు? ఇమేజ్ వచ్చేసి యాంగులర్ డాట్ పీఎన్‌జీ ఇది మాత్రమే తీసుకోండి. యాంగులర్ డాట్ పీఎన్‌జీ అండ్ అదే విధంగా సెకండ్ అండ్ కంటెంట్. కంటెంట్. కంటెంట్ అన్నిటికి కామన్‌గా ఇస్తున్నా. మీరైతే మార్చేయండి మీరు. సేమ్ కంటెంట్ కాకుండా వేరే డిఫరెంట్ కంటెంట్ ఇవ్వండి. ఓకే. నేనేందంటే మళ్ళీ కంటెంట్‌ని అంతా టైప్ చేయకుండా నేను సేమ్ కంటెంట్ ఇస్తున్నా. మీరు మార్చుకోండి. నెక్స్ట్ అదే విధంగా ఫీ. ఫీ వచ్చేసి మనకు ఓన్లీ నంబర్‌లోనే ఇద్దాం అనుకుంటున్నా. $15,000 $15,000 కామా డ్యూరేషన్. డ్యూరేషన్ డేస్ అని రాస్తున్నాం అంటే ఇట్స్ ఏ స్ట్రింగ్ అయిపోద్ది మనకు. సో, ఇక్కడ మనకు 60 డేస్ ఇలా 60 డేస్. ఐడీ, నేమ్, ఇమేజ్, కంటెంట్, ఫీ, డ్యూరేషన్ ఇలా. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్ట్ రాస్తున్నాం కాబట్టి కామా. ఇంకో ఆబ్జెక్ట్. సేమ్ ఇక్కడ మనకి ఎంత కాపీ చేస్తున్నా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ILT2. ఇక్కడ మనకు రియాక్ట్ జేఎస్. సో, ప్రతి వాల్యూస్‌లో ప్రాపర్టీస్ సేమ్. వీటి వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. రియాక్ట్ జేఎస్. నెక్స్ట్ మనకిక్కడ రియాక్ట్‌కి ఏముంది? రియాక్ట్ డాట్ జేపీజీ. రియాక్ట్ డాట్ జేపీజీ. నెక్స్ట్ అదే విధంగా ఫీజ్ వచ్చేసి 13,000 ఇస్తున్నా అండ్ డ్యూరేషన్ 45 డేస్ ఇస్తున్నా. అంటే ఒక్కొక్క దానికి మనకు డిఫరెంట్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ అదే విధంగా మనకి నోడ్ జేఎస్ 3 ఇక్కడ మనకు నోడ్ జేఎస్ అండ్ ఇక్కడ మనకి 20,000 ఇస్తున్నా అండ్ డ్యూరేషన్ 90 డేస్. నోడ్ జేఎస్ మనకి ఇమేజ్ నేమ్ వచ్చేసి నోడ్కి నోడ్ జేఎస్ డాట్ వెబ్పీ. సేమ్ కాపీ చేస్తాను మనకి, ఎందుకంటే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. నోడ్ జేఎస్ డాట్ వెబ్పీ. నెక్స్ట్ అదే విధంగా కాపీ పేస్ట్ చేద్దాం ఫస్ట్, మళ్ళీ కావాలంటే రాద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఇది వచ్చేసి మనకి జావా అనమాట. ఇమేజ్ వాల్యూస్ మనం మారుదాం. జావా 18,000 అండ్ ఇది 90 డేస్ ఉంది రండి. నెక్స్ట్ అదేవిధంగా 5 మనకి పైథాన్ మనకి ఇమేజ్ మనం మారుద్దాం అండ్ అదేవిధంగా 17,000 రాస్తున్నా. నెక్స్ట్ ఇది 70 డేస్ రాద్దాం అండ్ అదేవిధంగా మనకి 6 ఇక్కడ వచ్చేసి మనకి HTML అండ్ CSS ఇక్కడ మనకి 5,000 అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 20 డేస్ ఎన్ని మనకు అవసరం లేదు.
ఇప్పుడు ఇమేజ్ వాల్యూస్ మారుదాం. సో ఇక్కడ మనకి నోట్ జేఎస్ అండ్ జావా అంటే జావా డాట్ వెబ్పి 3 4 జావాకి జావా ప్లస్ వెబ్పి. నెక్స్ట్ అదేవిధంగా పైథాన్ డాట్ పిఎన్జి సేమ్ వాల్యూస్ ఉండాలి మనకు. సేమ్ వాల్యూస్ ఉంటేనే మీరు కరెక్ట్గా చేయగలరు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ ప్లస్ జేపీజీ. ఫస్ట్ స్టాటిక్ డిజైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డైనమిక్గా చేయాలి. స్టాటిక్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ స్టాటిక్గా చేసుకోవాలి, స్టాటిక్ చేసుకున్న తర్వాత డైనమిక్ చేయాలి. ఇప్పుడు ఇదేంటంటే మనకు స్టాటిక్ డిజైన్ అనమాట. నేనేం చేస్తానంటే నేమ్ మారుద్దాం మనం. కార్డ్ స్టాటిక్. మళ్ళీ మీకు డిఫరెన్స్ అర్థం కావాలి కదా. స్టాటిక్ సేమ్ డిజైన్ మొత్తం కాపీ చేసుకొని కార్డ్ డైనమిక్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ కేసులో మనకి కార్డ్ జేసి తీసుకున్నాం, ఇక్కడ కార్డ్ జేసి చేస్తున్నాం. ఇక్కడ చేస్తే మనకు అవసరం లేదు కదా, ఇది చేస్తుంది. ఓకే, నో సిరీస్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు కామన్గా ఉండే స్ట్రక్చర్ మాత్రమే పెట్టుకుంటా. కామన్గా ఉండే స్ట్రక్చర్ ఒకటే, మన రిమైనింగ్ వాల్యూస్ తీసేస్తున్నాం. ఇక్కడ వరకు మనకి కామన్. ఇదంతా కామెంట్లో కావాలంటే పెట్టేయండి. కామెంట్ పెట్టేస్తున్నాను, నేను కామెంట్ పెట్టేసాను. అండ్ ఈ స్ట్రక్చర్ మాత్రం నేను యూజ్ చేసుకుంటాను. ఈ స్ట్రక్చర్ మాత్రం నాకు కావాలి. సేమ్ ఫస్ట్ మనకి ఇలా రాయేసుకున్నాం. ఇప్పుడు మనకు లూపింగ్ సేమ్ కాన్సెప్ట్. లెట్ పి ఈక్వల్ టు ఎంటీ. ఇక్కడ పీ ప్లస్లో ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐ లెస్ దాన్ కోర్సెస్ డాట్ లెంత్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ మనకి పీ ప్లస్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు బ్యాక్ స్టిక్స్ లోపల మనకి కామన్గా ఉండే స్ట్రక్చర్ మాత్రమే రాయాలి. సో కట్ చేసాం. ఈ కామన్గా ఉండే స్ట్రక్చర్ మాత్రం ఇక్కడ మిడిల్లో పేస్ట్ చేస్తాను. సిరీస్ ఇప్పుడు మనకి ఈ మొత్తం వాల్యూస్ మొత్తం మనకి పీలెక్ స్టోర్ అవుతుంది. పీలెక్ స్టోర్ అయిన తర్వాత మనకి ఎక్కడ ప్రింట్ చేయాలి? ఇక్కడ రోలోకి ప్రింట్ చేయాలి. ఐడి ఈక్వల్ టు కోర్స్ అని రాస్తున్నాం. ఆ కోర్స్లోకి కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ కోర్స్, ఎందుకంటే ఐడి హ్యాష్ కోర్స్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ పి. అంతే. ఈ కార్డు వాల్యూని ఇక్కడ నేను లింకప్ చేశాను. సీ దిస్ అవుట్పుట్. వాల్యూ ఏమైనా ఎర్రర్ ఉంది, సో ఇన్స్పెక్ట్ చేసుకొని మనకి కన్సోల్లోకి వెళ్తే ఎక్కడ ఎర్రర్ అని తెలుస్తుంది. ఇక్కడ ఐడెంటిఫైర్ పి యాజ్ ఆల్రెడీ హాస్ బీన్ డిక్లేర్డ్ అనమాట. ఎక్కడ మనకు లైన్ నెంబర్ 1లో అనమాట మనకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఈ పిలో మనకి ఎర్రర్ వస్తుంటుంది. దీంట్లో ఎర్రర్ వస్తూ ఉంటుంది. అందుకోసం నేను రెండు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ పి ఉంది. అందుకోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ P1 పెడదాం. P1 ఇక్కడ P1 ఎందుకోసం అంటే జావా స్క్రిప్ట్ మల్టిపుల్ పేజెస్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి ఏమైతుందంటే ఓవర్ రైడ్ అయిపోతాయి. అందుకోసం అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ రెండింటిలో మనకి కామన్గా లేకుండా చూసుకోవాలి మీరు. సీస్ అవుట్పుట్ వెళ్దాం. ఇక్కడ కనుక మనకి ఇంకా కామన్ కన్సోల్ ఎర్ర అవుతుంది మనకు. P1 ఇక్కడ చూడండి, P1 ప్లస్ అందుకోసం మాకు ఎర్రర్ వచ్చింది. సీస్ అవుట్పుట్ సేమ్ డిజైన్ మనకు వస్తుంది. ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అన్ని టైమ్స్ లూపింగ్ జరిగేసి సేమ్ డిజైన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం డైనమిక్గా చేంజ్ చేయాల్సింది ఫస్ట్ ఇమేజ్ చేంజ్ చేయాలి. ఇమేజ్ కావాలంటే మనకి ఎలా గెట్ చేస్తాం? ఇమేజ్ కావాలంటే ఎవరైనా సరే చెప్తారా? ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే ఇమేజ్ వాల్యూ నాకు కావాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే ఇమేజ్ వాల్యూ కావాలనుకుంటున్నా. ఎనీవన్? ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉండే ఇమేజ్ కావాలి. ఈ సైలెన్స్ నేను భరించలేనులేండి. సరేండి, మీ ఇష్టం అది. సో మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే మనకు ఒక అరేస్లో వాల్యూ కాబట్టి కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ ఇమేజ్ అనమాట. అదే కనుక 1 డాట్ ఇమేజ్, అదే 2 డాట్ ఇమేజ్, 3 డాట్ ఇమేజ్, 4 డాట్ ఇమేజ్. ఈ 0 1 2 3 అనేది ఐ నుంచి మనకి గెట్ అవుతూ ఉంటాయి. అందుకోసం మనకి ఇక్కడ $,
బ్రాకెట్ ఇక్కడ మనకు కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐ డాట్ ఐఎంజీ ఇమేజ్ కాబట్టి. అండ్ అదేవిధంగా మనకి సేమ్ ఇదే స్ట్రక్చర్ కాపీ చేస్తున్న నేమ్ వాల్యూ మనకు కావాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకు నేమ్ చేంజ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా మనకి కంటెంట్ ఇక్కడ ఉండే కంటెంట్ సేమ్ పారాగ్రాఫ్ లోపలే ఇక్కడ మనకి కంటెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫీ డాట్ ఫీ. అదేవిధంగా ఇక్కడ డ్యూరేషన్ నా సీ దిస్ అవుట్పుట్ అన్ని క్లియర్ అండి. ఇప్పుడు హెడ్డింగ్స్ అన్నిటికీ రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. హెడ్డింగ్స్ అన్నిటికీ రెడ్ కలర్ ఇవ్వాలంటే ఈ హెడ్డింగ్స్లోకి వెళ్ళేసి టెక్స్ట్ డేంజర్ ఇచ్చేస్తే అన్నిటికీ అప్లై అయిపోద్ది. అన్నిటికీ అయిపోయింది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి ఏదైనా సరే నేను సపరేట్ స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నా. సేమ్ ఇక్కడ మనకి కార్డ్ సారీ టెక్స్ట్ ప్రైమరీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా సపరేట్ కలర్. ఇలా మనకు అన్నిటికీ సపరేట్గా ఇవ్వాలన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొక కోర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇంకొక కోర్స్ మళ్ళీ యాడ్ చేయండి. ఇక్కడ ఇంకొక కోర్స్ని మీరు యాడ్ చేయాలనుకుంటే ఇంకొక కోర్స్ని కావాలంటే మీరు యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అదే డిఫాల్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఇంకో కోర్స్ ఏముంది మనకి ఇమేజెస్లోకి వెళ్దాం. ఇమేజ్లోకి వెళ్ళేసి జేఎస్ ఉంది, జావా స్క్రిప్ట్. ఇట్స్ ఏ జేఎస్. ఇక్కడ మనకు నేమ్ జావా స్క్రిప్ట్ అంటున్నాం. ఇమేజ్ వచ్చేసి js.png. అండ్ ఇక్కడ మనకు 30 days అండ్ ఇక్కడ మనకు 10,000. ఇప్పుడు మనకు అవుట్పుట్కి వెళ్ళిపోదాం. నేనేం చేయాలి చూడండి, డైరెక్ట్గా అదే ప్రింట్ అయిపోతుంది. ఇలా మనకి మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ అయ్యే వాటన్నిటిని ఒక ఆబ్జెక్ట్లో ఇచ్చుకుంటాం. ఇలా ఉంటుంది. ఎందుకు ఇలా ఆబ్జెక్ట్లో ఇచ్చుకుంటున్నామంటే మనకి జనరల్గా మనకి ఏంటంటే ఈ డేటా మొత్తం డేటాబేస్ నుంచి వస్తుంది. అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా ఈ డేటా మనకు ఫ్రంట్ ఎండ్కి వస్తుంది. బ్యాక్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ డేటా మనకి ఫ్రంట్ ఎండ్కి వస్తుంది అనమాట. అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా వస్తుంది. ఇలా వచ్చిన డేటాని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇలా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ప్రింట్ చేస్తాం అనేదే ఇదే కాన్సెప్ట్. ఈ డేటా మనకి ఇలా డిక్లేర్ చేసుకోము. ఇలా వచ్చిన డేటా మనకు డేటాబేస్ నుంచి వస్తుంది. డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని ఈ ఫార్మేట్లో వస్తుంది. ఇట్లా అరేస్లో ఆబ్జెక్ట్స్లో వస్తుంది. అరేస్లో ఆబ్జెక్ట్స్లో వచ్చిన డేటాని మనం ప్రింట్ చేయాలనుకుంటే వి యూస్ దిస్ మెథడ్ ఫర్ లూప్స్ అనమాట. మనకి క్లియర్. నెక్స్ట్ మీకు ఇస్తున్న టాస్క్ టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్. ఒక టేబుల్ నేను స్ట్రక్చర్ ఇచ్చేస్తాను. ఆ స్ట్రక్చర్ని మీరు చేసుకొని రావాలంతే. సో ఇక్కడ మనకి మొత్తం అంతా తీయేస్తున్నా. నేను ఇక్కడ మొత్తం అంతా తీయేస్తున్నా. నేవ్ బార్ పెడుతున్నా. ఇక్కడ నేవ్ బార్ పెడుతున్నా. ఇక్కడ జేఎస్లో నేను ఒక టేబుల్గానే ఇస్తాను. టేబుల్ డాట్ జేఎస్. మీరు ప్రాక్టీస్ అయితే చేయండి ఇవన్నీ. ఓకే, టేబుల్ డాట్ జేఎస్. ఆ టేబుల్ డాట్ జేఎస్లో నేను ఏం చేస్తానంటే ఏడున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను టేబుల్కి వచ్చేసి మనకు టేబుల్లో టీహెడ్లో టీఆర్లో టీహెచ్లో సీరియల్ నెంబర్. అండ్ అదేవిధంగా మనకి టీహెచ్ కోర్స్ నేమ్. అండ్ అదేవిధంగా టీహెచ్లో ఇమేజ్. అండ్ అదేవిధంగా మనకి టీహెచ్లో కంటెంట్, కోర్స్ కంటెంట్. అండ్ అదేవిధంగా టీహెచ్లో ఫీ, కోర్స్ ఫీ. అండ్ అదేవిధంగా టీహెచ్లో కోర్స్ డ్యూరేషన్. దట్స్ ఇట్. ఇవి డైనమిక్గా వచ్చే వాల్యూస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ టీహెడ్ టీ బాడీలో టీఆర్లో టీడీలో సీరియల్ నెంబర్. ఒక ఇనిషియల్గా ఇస్తున్నా టీడీ నేమ్ కాబట్టి ఏదో ఒకటి యాంగులర్ అనేసి ఇస్తున్నా. అండ్ అదేవిధంగా మనకి టీడీ ఇక్కడ ఇమేజ్ ఐఎంజీ డాట్ / ఇమేజెస్ / ఇక్కడ యాంగులర్. సో ఇక్కడ మనకి స్టైల్ విడ్త్ వచ్చేసి మనకు 100% అండ్ హైట్ వచ్చేసి మనకు
హైట్ ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాను, స్మాల్ వాల్యూ ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా టీడీ లోరం డమ్మీ కంటెంట్, అండ్ అదేవిధంగా టీడీ 15తో అండ్ అదేవిధంగా మనకి టీడీ డ్యూరేషన్ 45 డేస్, ఇలా అనమాట. ఇప్పుడు దీనికంటూ ప్రీ డిఫైన్ వాల్యూస్ ఇద్దాం. క్లాస్ టేబుల్ బార్డర్, టేబుల్ డార్క్, టేబుల్ హోవర్, మార్జిన్ టాప్ 5. ఈ మొత్తం మనకు ఒక డివ్లో ఇచ్చేసుకుని డివ్ డాట్ కంటైనర్, ఈ టేబుల్ మొత్తాన్ని దీన్ని ఇచ్చేస్తాం. ఓకే, నా సీస్ అవుట్పుట్ ఫస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు డైనమిక్గా రావాలి డేటా. చేస్తాను నేను డైరెక్ట్గా, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ డేటా మొత్తం రావాలనుకుంటే సేమ్ సొల్యూషన్ ఫర్ లూప్. సో ఫస్ట్ లెట్ P2 తీసుకుంటాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనకు. P2 ఈక్వల్ టు ఎంటీ. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫర్ లూప్, ఫర్ లెట్ I ఈక్వల్ టు 0. నెక్స్ట్ I లెస్ దాన్ కోర్సెస్ డాట్ లెంత్, నెక్స్ట్ I ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ మనకు P2 ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్. ఈ బ్యాక్ స్టిక్స్ లోపల మనకి ఇక్కడున్న వాల్యూస్, ఇక్కడున్న రో, ఈ రో అనమాట మనకి డైరెక్ట్గా రావాల్సింది. రోని డైరెక్ట్గా కట్ చేసుకొని ఈ రోని వచ్చేసి మీరు ఈ రోలో వచ్చేసి మనకు జస్ట్ ఇలా పేస్ట్ చేస్తాను నేను. జస్ట్ చూడండి, ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మొత్తం ఇలా. ఇప్పుడు టేబుల్లో మనకి సీరియల్ నెంబర్ మళ్ళీ చూద్దాం. నేమ్ కావాలి కాబట్టి మనకు డాలర్ బ్రాకెట్స్, ఇక్కడ మనకు కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I డాట్ నేమ్ అనమాట, నేమ్. అండ్ అదేవిధంగా మనకి ఇమేజ్ ఇక్కడి వరకు మాత్రమే, ఇక్కడ మనకు IMG. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇట్స్ ఏ కంటెంట్ అనమాట మనకి, ఇక్కడ ఇట్స్ ఏ కంటెంట్, ఇక్కడ నేమ్ వరకు మనకి కంటెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీ అనమాట మనకి, ఇక్కడ వచ్చేసి మనకు ఫీ డీటెయిల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు డ్యూరేషన్ దిస్ ద వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ ఈ టేబుల్ లోపల ఇక్కడ ఇస్తాం మనకు. ఐడి ఇక్కడ ఇవ్వాలి, ఐడి ఈక్వల్ టు మెనూ అనుకుంటున్నాను ఏదో ఒకటి. ఈ మెనూ వచ్చేసి మనకు మెనూ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ ఏ P2. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఇన్స్పెక్ట్కి వెళ్ళేసి కన్సోల్కి వెళ్తాం. నో ఎర్రర్స్. సో ఫస్ట్ మనకి ఈ ఫైల్ మనం లింకప్ చేయలేదు, చూడండి టేబుల్ని ఇక్కడ లింకప్ చేయలేదు. స్క్రిప్ట్ ఇక్కడ మనకి SRC ఈక్వల్ టు డాట్ స్లాష్ JS స్లాష్ టేబుల్. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది మనకి, మొత్తం అంతా ఓవర్ రైడ్ దీంట్లోకి వెళ్తుంది. అంటే మెనూ అనేది ఆల్రెడీ ఉంది, మెనూ అనేది ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ దీంట్లో చూడండి మెనూ ఉంది. ఈ మెనూ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది, అందుకోసం మనకి మెనూ 1 ఇస్తున్నాయి ఇక్కడ. అందుకే ఇవన్నీ మనకి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మెనూ 1, ఓకే, మెనూ 1. నా సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు చూడండి ఇక్కడ డేటా వచ్చింది. ఇలా మనకి లూపింగ్. ఇప్పుడు సీరియల్ నెంబర్ జనరేట్ అవ్వాలి మనకు. సీరియల్ నెంబర్ జనరేట్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకి ఇక్కడ ఐలోకి 0, 1, 2, 3 వస్తుంటాయి. ఆ ఐని మనం ఇక్కడ డైనమిక్ చేసుకోవచ్చు. డాలర్ బ్రాకెట్స్, ఇక్కడ మనకు ఐ అనమాట. ఇప్పుడు ఐ అంటే మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలంటే I+1. ఓకే, నా సీ దిస్ అవుట్పుట్ 1, 2, 3, 4 అని ఇలాగ. ఇప్పుడు మీరు ఏ కోర్స్ డేటా మీరు ఇక్కడ యాడ్ చేసినా మీకు ఆ డేటా వచ్చేసి డైరెక్ట్గా ఈ టేబుల్లోకి వచ్చేస్తుంది మనకి. ఇలా లూపింగ్ చేసుకోవడం మనకి. ఇలా జావాస్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల స్ట్రక్చర్ మనకు మెనీ టైమ్స్ రాసే అవసరం లేదు. 1 టైం రాస్తాం, మెనీ టైమ్స్ రిపీట్ చేసుకుంటాం మనం. ఓకే, నీట్గా
ఇప్పటివరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్‌ని విత్ టాస్కులతో కలిపి మీరు నీట్‌గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు జావా స్క్రిప్ట్ అనేది అర్థమవుతది. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో నేను అరే మెథడ్స్, అరే సార్టింగ్, అరే ఇటరేషన్, అరే మ్యాప్ మెథడ్ ఇవన్నీ మనకు నెక్స్ట్ క్లాస్‌లో ఫినిష్ అవుతాయి. ఓకే. సో, చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం నేనేం చేసేదేం లేదు ఇంకా. ఓకే. ఎవరైనా సరే నెగ్లెక్ట్ చేశారంటే ఇంక వాళ్ళే బాధ్యులనమాట దానికి. జావా స్క్రిప్ట్ అర్థం కావాలి అంటే ఇప్పుడు ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్‌గా మీరు చేశారు అంటే ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ గురించి మీకు ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్‌తో మీకు తెలుస్తదనమాట. రియల్ టైమ్‌లో ఇలాగే యూజ్ చేసేది మనం. రియల్ టైమ్‌లో ఇలాగే యూజ్ చేస్తాం. నావ్ బార్‌లో గాని, కార్డ్‌లో గాని లేదా టేబుల్‌లో గాని మాక్సిమం 90% డిజైనింగ్స్ వీటి కోసమే చేస్తానమాట. లూపింగ్స్ టేబుల్‌లో గాని లేదనుకుంటే కార్డ్ డిజైన్‌లో గాని. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చరే మనం చేస్తాము. ఓకే. ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.